నా పేరు ధరంవీర్. నేను చాలా నాళ్ళ నుండి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను. అయితే రైట్ నీ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు నేను మా వాకింగ్ ఫ్రెండు మన సార్ గారి గురించి అక్యుపంక్చర్ గురించి చెప్పారన్నమాట. ఎందుకంటే వాళ్ళ వైఫ్ కూడా ఇలాగా బాధపడుతుంటే సార్ గారి దగ్గరికి తీసుకొచ్చినారు. ఆమె కొంచెం నయమైందని చెప్తే సరే మనం కూడా వెళ్ళి చూద్దామని సార్ గారి దగ్గరికి వచ్చాను. అయితే ముందు సార్ అంతా నాకు డీటెయిల్ అంతా చేసి ఒక 3 months కోర్సు గురించి ఆయన నాకు సజెస్ట్ చేశారు. ఫస్ట్ మంత్లో మీకు మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది, సెకండ్ మంత్లో వస్తుంది, థర్డ్ మంత్లో మీకు ఫైనల్గా అవుతుందని చెప్పారు సార్ డాక్టర్ గారి సంగతి. సరే ఎలాగున్నా కానీ నాకు ఈ అక్యుపంక్చర్ గురించి ముందు ఏం తెలియదు, ఏబిసిడి కూడా తెలియదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు ఆమె చెప్పింది అనమాట, అక్యుపంక్చర్ అంటే నీడిల్లు పెడతారు, దాని గురించి మ్యాగ్నెటిక్ థెరపీ అది చేస్తారు, రిలీఫ్ వస్తుంది అని చెప్తే సరే ఒకసారి ట్రై చేద్దాము అని వచ్చాను అన్నమాట. సరే దాని తర్వాత ఫస్ట్ మంత్ పెట్టించుకున్నాను. దానికి కొంచెం రిలీఫ్గానే ఉంది, ఎందుకంటే నడవలేకుండా పరిస్థితిలో మెట్లు ఎక్కలేకుండా వచ్చాను. దాని తర్వాత కొంచెం పెయిన్ నయమైంది. మిగతా ఇంకో 2వ మంత్ వచ్చేసరికి ఇంకా కొంచెం నయమైంది. 3rd month మ్యాక్సిమం నయమైంది, కానీ దాని తర్వాత అది ఇంకా పెట్టినా కానీ ఇంకంత పెద్ద అనిపిస్తలేదంటే అది నేను అనుకుంటాను నాకు సాచ్యురేటెడ్ పాయింట్కు వచ్చేసిందేమో అని అనుకుంటున్నాను. సరే అది అలా ఉంటే అది నడుస్తుంది. దాంతోపాటు మళ్ళీ నేను ఇంకా ట్రై చేస్తున్నాను, ఇంకేమన్నా ఇంకా తగ్గి 100%కి వస్తుందో లేదో అన్నట్టు నాకు తెలియదు. అది డాక్టర్ గారు చెప్పాలి. 100% నాకు నయమవుతుందా అన్న సంగతి డాక్టర్ గారు చెప్పాల్సిందే. నేను ఎంతసేపు నాకు బాధ నుండి వచ్చాను. అయితే ఇది చేస్తుండగా నాకు బ్యాక్ లంబార్ మొదలైంది, లంబారు షియాటిక్ మొదలైంది, లెఫ్ట్ సైడ్ షియాటిక్. నేను టెస్టులు చేయించుకున్నారు, ఎంఆర్ఐ కూడా చేయించాను. డాక్టర్ గారు నాకు న్యూరో సర్జన్ ఏమన్నాడంటే ఆపరేషన్కి వెళ్ళాల్సింది. ఎంఆర్ఐలో డీటెయిల్ పోతే నాకు సర్వైకల్ లంబారు 2 ఉంది. కాకపోతే నాకు లంబార్ అనేది ఒక 10 సంవత్సరాల సందుండే నేను నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యన సర్వైకల్ పెరిగిపోయింది. ఆయన్ని చూసి ఏమన్నాడంటే, నేను 1 month నుండి అన్ని టెస్టులు అవి ఇవన్నీ చేయించాను. నేను కార్డియాక్ పేషెంట్ కాబట్టి దానికి రిలేటెడ్ సంబంధించిన అన్ని టెస్టులు చేయించాను. సర్వైకల్ ముందు చేసి దాని తర్వాత లంబారు ఆపరేషన్ చేస్తామని డాక్టర్ గారు డిసైడ్ చేశారు, న్యూరో సర్జన్. అయితే ఎంతగా నాకు నచ్చలేదు, ఏంటంటే సర్వైకల్ నేను చేయించుకోవాలన్న నాకు కూడా బాగా ఇష్టపడట్లేదు. కాకపోతే దాని తర్వాత ఆఫ్టర్ మాత్ రిపర్కేషన్స్ ఏంటో నాకు తెలియదు. అంతమందిని అడిగాను కానీ కొంతమంది పాజిటివ్ చెప్పారు, కొంతమంది నెగిటివ్ చెప్పారు. ఎందుకైనా మంచిది, ఇప్పుడు నేను మోకాలతో చేయించుకున్నాను కదా అక్యుపంక్చరు, వై నాట్ ఐ ట్రై ఫర్ మై లంబార్ అండ్ షియాటిక్ అనేది నేను వచ్చి మొదలెట్టాను. కాకపోతే 2-3 సిట్టింగ్లు అయింది. నేను హోప్ చేస్తున్నాను షియాటిక్ ఈ లంబార్ కొంచెం తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను. 2-3 ఇప్పుడు మా స్టార్టింగ్ సిమ్టమ్స్ ఇవి. బాగా నడవలేకుండా నిలబడలేకుండా పోతున్నాను నేను ఇప్పుడు షియాటిక్తో. ఆ మోకాలు నొప్పి పోయింది కానీ ఇప్పుడు షియాటిక్తో బాధపడుతున్నాను. సరే నేను దీని గురించి మన డాక్టర్ నీలపట్ల గారికి థ్యాంక్స్ చెప్తాను. నాకు బాగా నయమైంది. ఈ షియాటిక్ కూడా నయమవుతుంది, దానికి కావలసిన ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో ఇంకే ఆయన చెప్పాలి. థ్యాంక్ యూ. ధర్మవీర్ గారు ఒక 3-4 months బ్యాక్ మన దగ్గరకు వచ్చినారు. చూసినప్పుడు నేను చెప్పాను ఒక 3 to 4 courses అని రాస్తాం మేము. 3 to 4 courses మనకు ఎవ్రీ మంత్ 20 to 25% రిలీఫ్ ఉంటుందని చెప్తాము జనరల్లీ. సో అట్లాగే జరుగుతుంది. తనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ లెఫ్ట్ నీ కదా ఎక్కువ ఉంది, మీకు లెఫ్ట్ నీలో
గ్రేడ్ 3 పొజిషన్కి వచ్చింది. అండ్ రైట్లో కూడా కన్సిడరబుల్గా బాగా నేరో అయిపోయింది, స్పేస్ అయిపోయింది. రియల్గా ఇప్పుడు ఆర్థోపెడిషన్ చూపిస్తే 2 కాళ్ళకు కూడా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలనే ఆ స్టేజ్లో ఉంది యాక్చువల్లీ. సో ఆ స్టేజ్లో కూడా మనం ఈ ఏజ్లో మనం యాక్యుపంక్చర్లో రిలీఫ్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే డీజనరేటివ్ ప్రాసెస్ మనం స్టాప్ చేయగలుగుతాం. ఉన్న స్పేస్లోనే సైనోవెల్ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, సైనోవెల్ మెంబ్రెయిన్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది కనుక ఆ ఉన్న దాంట్లోనే మన సైనోవెల్ ఫ్లూయిడ్ ఫామ్ అయ్యి నడుస్తున్నప్పుడల్లా ఆస్టియోఫైట్స్ కట్ అయ్యి స్పేస్ క్రియేట్ అవుతుంది. సో స్పేస్ క్రియేట్ అవ్వడం, డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కావడం, ఉన్న పొజిషన్లో నుంచి మనకు స్పేస్ సైనోవెల్ ఫ్లూయిడ్ ఫామ్ కావడం, ఇవన్నీ కూడా ఈ రీజనరేషన్ అంతా కూడా మనకి స్కోప్ ఉంది కనుక లాంగిటీ ఉంటుంది యాక్యుపంక్చర్లో. ఈ ఏజ్లో కూడా తనకి ఒక 3 కోర్సెస్లో 75 to 80% తగ్గింది. సో అదే రేంజ్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ 20 to 25% రిలీఫ్ వస్తుంది. అండ్ థర్డ్ స్టేజ్లో నుంచి మనం పూర్తి కింద కూర్చొని లేవడం ఇబ్బంది పడవచ్చు, కానీ మెట్లు ఎక్కడం కానీ నడవడం కానీ ఈజీగానే నడుస్తారు. మెట్లు కూడా ఎక్కగలుగుతారు. అంత రిలీఫ్ వస్తుంది యాక్యుపంక్చర్లో. కింద కూర్చొని లేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మేము వద్దని చెప్తాం కింద కూర్చొని. అంటే ఈ స్టేజ్ నుంచి 3rd, 4th స్టేజ్లో కింద కూర్చొని లేవడం, పూజ చేసినా కానీ ఒక స్టూల్ మీద కూర్చొని చేయమంటాం. బట్ సో ఈ ఏజ్లో కూడా తనకి మోకాళ్ళకి బాగానే తగ్గింది. ఈజ్ హ్యాపీ విత్ దాట్. ఈ మధ్య తనకి అంటే ముందు నుంచి ఉంది బ్యాక్, తర్వాత సర్వైకల్ అంతా రెగ్యులర్ కంప్లైంట్ లేదు, కానీ బ్యాక్ చాలా ఇయర్స్గా ఉంది. అండ్ సర్వైకల్ వచ్చి అక్కడ మొద్దు వారిపోతుంది కనుక మనకు తెలియదు. సర్వైకల్ మీద స్ట్రెయిన్ పడినప్పుడే తిమ్మిర్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, కింద పాదంలో స్పర్శ తగ్గడం, ఇవన్నీ చూపిస్తుంది లేటర్ స్టేజ్లో. ఆల్మోస్ట్ ఆ స్టేజ్లో ఉంది సర్వైకల్. అందుకని ఇప్పుడు న్యూరోసర్జన్ ఏమంటున్నారంటే ముందు మీరు సర్వైకల్ చేసుకోవాలా. తను బాధపడుతుందేమో ఎక్కువ సియాటికా తోటి, లెఫ్ట్ సైడ్ సియాటికా సివియర్గా ఉంది తనకి. ఈ మధ్య బాగా పూర్తి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, పడుకోనికి, కూర్చోడానికి, నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ సియాటికా. మోకాలు రిలీఫ్ వచ్చింది అనుకునే టైంకి ఆయనకి ఆల్మోస్ట్ మళ్ళీ సియాటికా క్రాప్ అనేది అక్యూట్గా ఉంది ఇప్పుడు బాగా పెయిన్ ఆయనకి. సో ఇప్పుడు రీసెంట్గా వెళ్తే ఆర్థోపెడిషన్ వాళ్ళు ఎంఆర్ఐ తీసి ఫ్రెష్గా మీరు సర్వైకల్ ఫస్ట్ చేసుకోండి, తర్వాత మన లంబార్ చేద్దామంటారు. దానికేమో బాధ అంతా లంబార్ రీజన్లో, వాళ్ళ తర్వాత సియాటిక్ పెయిన్స్ అవి సివియర్గా ఉంది. బట్ స్టిల్ ఆయన ఇప్పుడు ఇంకా అంటే ఈ తర్జన కొట్టుమిట్టాటలో ఆయనకు సర్జరీ మీద అంత ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్లో దానికి సొల్యూషన్ ఎత్తుకోవడానికి వెళ్ళినారు. బట్ స్టిల్ ఇప్పుడు ఆయనకు సర్జరీ చేసుకోవాలంటే కూడా అంత మొగ్గు చూపట్లేదు, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కొంచెం ఈ ఏజ్లో కూడా తగ్గినాయి కదా. అండ్ సర్వైకల్ కూడా మనం లంబర్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి సియాటికా ఆల్మోస్ట్ నిన్న ఇవాళ నుంచి స్టార్ట్ చేసినాం మేము. మధ్యలో 1-2 సార్లు పెట్టినాను ఈ 3 monthsలో. కానీ నిన్న ఇవాళే మనం యాక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాం తనకి. హీ డిసైడెడ్ నౌ కొన్ని రోజులైనా మనం యాక్యుపంక్చర్ ట్రై చేద్దామని. కొంచెం పెయిన్ ఆల్రెడీ కొంచెం తగ్గినట్టు ఉంది. అంటే ఎప్పుడే మేము అడగము పెయిన్ తగ్గింది. పెయిన్ తగ్గడం కూడా ఉద్దేశం కాదు, అది లోపల నుంచి డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అయ్యి రీజనరేషన్ కావాలా, ఆ పొటెన్షియల్ ఉంది యాక్యుపంక్చర్లో. తనకి తప్పకుండా మనం లైఫ్ టైం సర్జరీ అబార్ట్ చేయగలుగుతాం. ఈ 36 yearsలో మేము ఏ ఒక్కరిని కూడా సర్వైకల్ కానీ, లంబర్ కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ టోటల్ రీప్లేస్మెంట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళలేదు. అట్లాగే లంబార్ కానీ, లామినెక్టమీ, డిస్కెక్టమీ కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత యాక్యుపంక్చర్ చేసుకున్న తర్వాత నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ ఇప్పటి వరకు ఆపరేషన్కి వెళ్ళింది లేదు. ఇది మా గొప్పతనం కాదు, దిస్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ యాక్యుపంక్చర్. అది కూడా తనకు కూడా ఆ విధంగా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాం. నౌ హీఈస్ బిలీవింగ్ ఇన్ యాక్యుపంక్చర్ కనుక యాక్యుపంక్చర్ స్టార్ట్ చేసినాం మేము. తప్పకుండా షార్ట్లీ మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆయన సియాటికా గురించి కూడా మాట్లాడతారు అనుకుంటాను నేను. తప్పకుండా రిలీఫ్ ఇవ్వడం అటు నుంచి మనం లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఆయన లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం రాకుండా మనం చేయగలుగుతాం. నీ పెయిన్ కూడా ఇప్పటివరకు ఆయనకు వచ్చిన రిలీఫ్ దట్ విల్ సస్టైన్ ఫర్ హిజ్ లైఫ్. ఇంకా 1 or 2 కోర్సెస్ చేసుకోగలిగితే దట్ విల్ డెఫినెట్లీ గివ్ హిమ్ లాంగిటీ. మనకి లైఫ్లో తనకి సర్జరీ అవసరం పడకుండా మనం ఈ ఏజ్ నుంచి కూడా ఈ 3rd, 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ నుంచి కూడా మనం తనకి ఆల్మోస్ట్ మనం పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినట్టే. అంటే లైఫ్ టైం మనం సర్జరీ అవాయిడ్ చేయగలిగిన ఆయన మూవ్ అవ్వగలుగుతున్నాడు, ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నాడు వితౌట్ ఎనీ పెయిన్. తను తిరుగుతున్నాడు. ఈ మధ్య లంబార్ పెయిన్ తోటి, సియాటిక్ పెయిన్ తోటి తను మళ్ళీ కొంచెం డిసేబుల్ ఫీల్ అవుతున్నాడు, కానీ అదర్వైజ్ మోకాళ్ళు చాలా ఫ్రీ అయినాయి తనకి. అండ్ ఆ ఫ్రీనెస్ చాలా ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. మనం ఓకే నొప్పి తగ్గట్లేదు, నొప్పి ఎందుకు వస్తుందో దాన్ని తగ్గిస్తున్నాం కనుక యాక్యుపంక్చర్లో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ సార్.